కాసేపట్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గౌడంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుంది. మొత్తం పోలైన ఓట్లు 3,36,13 కాగా ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కౌంటింగ్ కోసం 4 హాల్స్లో 96 టేబుల్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పేపర్లు కట్టెలకట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఈ నెల 27వ తారీఖు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిగా ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. ఇంతకుముందుకే 8 గంటలకు ప్రారంభమైంది. ఇది నల్గొండలో కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నల్గొండకు సంబంధించిన ఆర్ఓ కలెక్టర్ దాని బాధ్యత తీసుకొని అక్కడ ఉన్న ప్రాంతానికి మొత్తం సంబంధించి ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ప్రాంతాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో పాటు వారు ఈ రోజు ఉదయం ఎన్నికలకు మొత్తం, ఎందుకంటే ఇది పోస్టల్ బ్యాలెట్ మొత్తం, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ కాబట్టి ఈ యొక్క కౌంటింగ్ 2 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గతంలో చూస్తే ఎప్పుడైనా కూడా 1.5 రోజు 2 రోజుల వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగింది. మొత్తం బ్యాలెట్ పేపర్లు అన్ని కట్టలు కట్టడంతో పాటు ఒక్కొక్క కట్టకు 25 కానీ 50 ఇట్లా లెక్క పెట్టి పెడతాం జరుగుతుంది. దీంతో పాటు ఏ పార్టీకి, అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా వారికి చూడడం జరుగుతుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఇందులో పోటీలో ఉన్నారు కాబట్టి 52 మంది ఏజెంట్లు ఉంటారు. వారికి ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని పక్కకు పెట్టిన తర్వాతనే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాల గురించి రావాలంటే మనకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.